ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చూపించే వంటల్ని చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి. సో లేట్ చేయకుండా మరి వంటల్ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రుచికరమైన వంటను కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో లత గారు మెయిల్ చేశారు రాజ్ గారు హైదరాబాద్ నుంచి. ఓకే. మామిడికాయల సీజన్ కదా, సో ఆకుకూర యూస్ చేసి అంటే ఏదైనా ఆకుకూరతో మామిడికాయ కాంబినేషన్ లో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో ఇదివరకు మనం చూపించాం ఒకటి రెండు. తోటకూర కాంబినేషన్ లో పప్పు వేసి చేద్దామండి. సో జనరల్ గా పులుపు కోసం ఏంటంటే మనం చింతపండు అది వేస్తాం కదా, సో ఇక్కడ మామిడికాయ వేసేసి చేస్తే చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి. మరి తోటకూర మామిడి పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర మామిడి పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, కందిపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో కొద్దిగా నూనె వేసేసుకుని, సో జనరల్ గా మనకి పప్పు కూరలు అన్ని కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా. ఎస్ అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కందిపప్పు కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టేసాను. సో కావాల్సింది మనం ఏంటంటే తోటకూర కూడా దీంట్లోనే వేసేసి, తోటకూర లేదా మామిడికాయ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సో అవి కూడా వేసేసి కూడా ఉడికించి జస్ట్ పోపు పెట్టేసుకుంటే కూడా సరిపోతుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. సో అది ఇంకా ఈజీ ప్రాసెస్. ఎస్ అండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, జస్ట్ జీలకర్ర ఆవాలు 2 వాడుతున్నా, వెల్లుల్లి రెబ్బలు, సో తరిగిన పచ్చిమిరపకాయలు, సో అలాగే ఉల్లిపాయలు. ఇది చాయిస్ అండి. కొద్దిగా కరివేపాకు. సో జనరల్ గా ఉల్లిపాయలు కూడా కొన్నిసార్లు మనం పప్పులో వేసి ఉడికించేసుకుంటూ ఉంటారు కదా చాలా మంది. సో కావాలంటే అలా వేసేసుకోవచ్చు అనుకుంటా. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వాళ్ళకి కావాల్సి అంటే చాయిస్, అందుకే చెప్పాను. అన్ని కలిపేసి కూడా యాక్చువల్ గా ఉడికించేసుకుని జస్ట్ పోపు పెట్టుకోవచ్చు. దానికంటే ఆ ఉల్లిపాయ స్మెల్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అలాంటి డిష్లలో. ఓకే ఓకే. సో దీంట్లో తరిగిన తోటకూర, సో ఈ ఆకుకూర మగ్గితే మనము నెక్స్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం మనకు వేగాలి. ఓకే రాజు గారు, సో మీరు దాన్ని చక్కగా వేయించేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: గోధుమ పిండి, పంచదార కలిపి పాదాలని మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉండే డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి పాదాలు స్మూత్గా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుంది, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇక్కడ సో మామిడికాయ తురుము. ఓకే. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎంత కావాలో అంత చూసుకొని యాడ్ చేసుకోవాలి. పులుపుని బట్టి కూడా మనకి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. సో జనరల్గా చింతపండు పులుపు కూడా అంటే మనకి ఈ మధ్య తగ్గించమని అంటున్నారు కదా ఎలాగూ. సో దాని బదులు ఇలా సీజనల్గా దొరికినప్పుడు చక్కగా మామిడికాయ, ఉసిరికాయ లేదా నిమ్మకాయ అంటే పిండుకోని జస్ట్ అలా సర్వ్ చేసుకున్నా బాగానే ఉంటుంది కదా. బాగానే ఉంటుంది.
బాగా కలిసిపోయింది. కలిసిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి యా కందిపప్పు. సో ఇది యాడ్ చేసేస్తున్నాం. ఓకే. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో దీనికి కావాలంటే మనం కొద్దిగా మసాలా టచ్ కూడా ఇవ్వచ్చా రాజు గారు? అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది కానీ ఇచ్చుకోవచ్చండి, యాడ్ చేసుకోవచ్చా? బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం మసాలా ఫ్లేవర్లో కావాలనుకుంటే అలా అంటే ఎక్కువ మసాలా పొడులు కాకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి వేసుకున్నా మనకి ఒకటి అదొకటి పేస్ట్ వేసినా సరిపోతుంది. సరిపోతుంది. సో కావాల్సి ఇక్కడ మనం ధనియా వేసాం కదండి పౌడర్, కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు కొంచెం ఆ మసాలా పప్పు టైప్లో ఉన్నా కూడా ఈ పులుపుకి అంతా కాంబినేషన్ బాగుంటుంది కదా. సో ఆకుకూరలు మాత్రం దీనికి మనకి అంటే ఒక 2-3 వాడుకోవచ్చేమో కదా ఈ కాంబినేషన్ కి. మామిడి కాంబినేషన్. సో అంటే పులుపు లేనివి మనకు మామూలుగా చుక్కకూర కానీ తర్వాత మళ్ళీ గోంగూర తీసుకుంటే అవి ఆల్రెడీ పులుపుగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోలేము. సో పాలకూర కానీ లేదా గంగవాయి కూర కానీ లేదా ఇలా తోటకూర కానీ బచ్చలు కూడా తీసుకోవచ్చు. ఓకే. సో రెడీ అయిపోయింది, సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే ఓకే రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తోటకూర మామిడి పప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర మామిడి పప్పు తయారు చేసే విధానం. ముందుగా కందిపప్పులో పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర వేసి వేగాక మామిడికాయ తురుము, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర మామిడి పప్పు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. తోటకూర మామిడి పప్పు బాగుంది. సో జనరల్గా మనం నోట్లో పెట్టుకోగానే అంటే మనం తోటకూర పప్పు చేసుకుంటే మీరు అన్నట్టు చింతపండు అది యాడ్ చేసుకుంటాం కదా. అవునండి. ఆ పులుపు డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది మనకి ఆ మామిడి పులుపు అనేది బాగా పట్టేసింది యాక్చువల్గా. సో కరెక్ట్ గా సరిపోయింది, బాగా బ్లెండ్ అయింది. అంటే అదొక మామిడికాయ వేస్తే కొన్ని డిషెస్ లో మనకి సపరేట్ గా మామిడికాయ ఇదని తెలుస్తుంది కదా. ఇక్కడ అలా లేకుండా జస్ట్ ఆ పులుపు అనేది మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ పులుపు అనేది తెలుస్తుంది. సో బాగుంది రాజు గారు, నైస్ కాంబినేషన్. ఓకే అండి, మరి చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే క్యాబేజ్ జ్యూస్లో ఈస్ట్ ఇంకా తేనె కలిపి దీన్ని ముఖానికి పట్టించాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల ముఖంపై రింకిల్ ఫార్మేషన్ తగ్గిపోయి ముఖం అందంగా యంగ్గా కనిపిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తోటకూర మామిడి పప్పు తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఎలాంటి వంట నేర్చుకోవాలి అనుకుంటున్నా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్లో ఈ రోజు మనం లస్సీ చూడబోతున్నామండి. అది కూడా బొప్పాయితో. మరి ఈ పప్పాయ లస్సీ తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు.
సో రాజుగారు ఈరోజు పప్పాయ లస్సీ. అవునండి. సో జనరల్ గా ఈ పప్పాయ అని అంటే ఇలా లస్సీలకు కానీ షేక్ ఇలాంటివి ఏవి చేసుకోరు కదా? చేసుకోరండి. ఎలా టేస్టీగానే ఉంటుందా? చాలా బాగా వస్తుంది. అంటే మంచిగా బాగా మగ్గిన పప్పాయ తీసుకుంటే ఓకే. ఆ టేస్ట్ అనేది కూడా దీంట్లో లస్సీలో యాడ్ అయ్యి ఓకే కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ గా బాగుంటుంది. ఓకే ఓకే మరి పప్పాయ లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పప్పాయ లస్సీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి పండు ముక్కలు 1 కప్పు, పెరుగు 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్, నానబెట్టిన సబ్జా గింజలు 2 టీ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలన్నీ మనం. అవునండి. సో పప్పాయ ముక్కలు కొంచెం పంచదార వేసేసి కొంచెం ఫైన్ గా వచ్చేట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలా బాగా పండింది తీసుకోవాలండి. సో దీంట్లో సరిపడా పంచదార. ఓకే. సో బాగా ఫైన్ గా రావాలి. ఓకే. సో ఆ మొత్తం అంటే పీసెస్ గా కాకుండా బాగా పూర్తిగా బ్లెండ్ అయిపోవాలా ఈరోజు? ఓకే రాజు గారు. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు 1 గ్లాస్ గోధుమ గడ్డి రసం తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, అయిపోయిందా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుందాం. యాక్చువల్గా కొన్ని రకాల లస్సీలకి మనము కొంచెం పుల్లటి పెరుగు వేసుకున్న బాగానే ఉంటుంది, కానీ ఇలాంటి వాటికైతే స్వీట్దే బెస్ట్ ఏమో కదా, ఎందుకంటే ఆ పప్పాయ అనే ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది, మళ్ళీ దానికి పుల్లటి పెరుగు వేసుకుంటే అది ఇంకో రకంగా ఉంటుందేమో. అలాగే కొద్దిగా యాలకులు పొడి వేస్తాం. ఓ బాగుంటుంది. ఓకే. ఇక్కడ అలాగే ఇక్కడ నేను పంచదార వాడాను కదండి. సో కావాల్సితే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. తురిమిన బెల్లం కూడా వేసుకుంటే దాని కొంచెం డిఫరెంట్ గా స్వీట్నెస్ ఉంటుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? జనరల్ గా అయితే మనం ఉట్టిది అలా తీసేసుకోవచ్చు, అంటే బాగా పండిన పప్పాయ కూడా స్వీట్ గానే ఉంటుంది కదా. కాకపోతే ఇక్కడ కర్డ్ అది యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఆ స్వీట్నెస్ తగ్గుతుంది మనకి. తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మనం పంచదార యూజ్ చేస్తున్నాం. దాని ప్లేస్ లో కావాల్సితే బెల్లం. ఓకే. సో రెడీ అయిపోయింది. సో దీంట్లో ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు వేస్తాం. ఓకే. సో మధ్య మధ్యలో ఇవి తగులుతుంటే బాగుంటుంది. అండ్ జనరల్ గా పప్పాయ హీట్ అంటూ ఉంటారు కదా, సో కొంచెం ఇలాంటి కూలింగ్ ఏజెంట్స్ ఏమైనా ఉంటే బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగే కొద్దిగా పప్పాయ ముక్కలు కూడా చిన్న చిన్న చాప్ చేసిన వేస్తాం. ఓకే. సో ఇది కూడా చాయిస్, మనకు ముక్కలు తగలాలనుకుంటే ఓకే, లేదు ఫైన్ గా స్మూత్ గా ఉండాలనుకుంటే మనం డైరెక్ట్ గా ఇచ్చేస్తాం. ఓకే. సో దీంట్లో రెడీ చేసుకున్న లస్సీ. ఐస్ క్యూబ్స్. సో కొద్దిగా పుదీనాతో గార్నిష్. నైస్. ఆ సబ్జా గింజలు అలా మధ్య మధ్యలో కనిపిస్తూ బాగుంది. ఎస్. సో పప్పాయ లస్సీ రెడీ అయిపోయింది.
ఇప్పుడు కార్వింగ్ చూసేద్దాం. సో రాజు గారు ఏం చూపిస్తున్నారు ఈరోజు? యాపిల్తో ఫ్లవర్ షేప్లో చేస్తాం. ఓకే, సో కొంచెం డార్క్ కలర్ ఉంటే మనకు బాగా కనిపిస్తుందండి. సో ఇక్కడ నుంచి పెటల్స్. ఓకే, సో అంటే మొత్తం డిజైన్ అంతా మనకి ఇలా కింద వరకు వస్తుందా? ఎస్ అండి. ఓకే, సో పెటల్స్ పక్క నుంచి కొంచెం ఇలా స్కిన్ తీసేస్తే మనకు అవి కొంచెం ఎలివేట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఓకే, సో ఇలా ఎండ్ వరకు మనం అలా చేసేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే. సో లైట్ కలర్ అయితే మళ్ళీ మనకి ఆ కింద తీస్తున్నప్పుడు ఆ కింద పెటల్స్ అన్ని లైట్ అయిపోతాయి కదా, ఆ స్కిన్ కలర్ లో కలిసిపోతుంది. కాబట్టి కొంచెం డార్క్ గా ఉంటే మనకి డిస్ప్లే పెట్టినా బాగా కనిపిస్తుంది. యా, ఓకే ఓకే అండి, సో రెడీ అయిపోయింది. నైస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి లస్సీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు పపాయ లస్సీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పపాయ లస్సీ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో బొప్పాయి పండు ముక్కలు, పంచదార వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పెరుగు, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి లస్సీ సిద్ధం చేసుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో నానబెట్టిన సబ్జా గింజలు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న లస్సీ మిశ్రమం పోసుకోవాలి. దీనిలో ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే పపాయ లస్సీ రెడీ. ఓకే, మరి పపాయ లస్సీ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. చూడడానికి కూడా చాలా బాగుంది. సబ్జా గింజలు అన్ని బాగా తెలుస్తున్నాయి. బాగుంది. ఇది ఏదో డిఫరెంట్ టేస్ట్ లో ఉంది యాక్చువల్ గా, పపాయాలా లేకుండా. అవునండి, అంటే ఆ పెరుగు కూడా కొంచెం ఒక టేస్ట్ ఉంటుంది కదా. అవును, సో అది ఇది రెండు మిక్స్ అయిపోయి కొంచెం డిఫరెంట్ గా ఉంది. మధ్య మధ్యలో ఆ సబ్జా గింజలు అలా కరకరలాడుతూ తగులుతూ బాగుంది రాజు గారు. అంటే పపాయ జనరల్ గా మనకి బాగా పండింది బాగా ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. అవునండి, కానీ ఇట్లా మనం పెరుగులో బ్లెండ్ చేసుకోవటము బాగుంది. అంటే రెండు మిక్స్ అయిపోయి ఏదో ఒక డిఫరెంట్ లస్సీలా ఉంది. నైస్ కాంబినేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఎప్పుడైనా మీకు బాగా పండిన బొప్పాయి కనుక దొరికినట్టయితే ఇలా లస్సీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత చేతులు బాగా మండుతున్నట్లయితే ఉప్పు కలిపిన నీళ్ళల్లో చేతుల్ని కొద్దిసేపు నానబెట్టినట్లయితే ఆ మంట తగ్గిపోతుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్. ఇద్దరు చక్కగా బాగా రెడీ అయ్యి వచ్చారు. ఆల్మోస్ట్ అందరం మ్యాచింగ్ లా ఉన్నాము. ఓకే, సో మీ పేరేంటి? నా పేరు మాధురి అండి. మాధురి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాధురి, మియాపూర్ నుంచి. మియాపూర్. ఓకే. నా పేరు శ్రవంతి. శ్రవంతి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నాగోల్, ఎల్బీ నగర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, అసలు లేదు, ఇక్కడికి వచ్చాకే. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఏం చేయాలంటే నేను ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ వంటలు చేయాలన్నమాట, తెలుసు కదా. ఓకే, సో మరి లేట్ చేయకుండా ఇవాళ మీ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో ఈరోజు మీకు ఏమి వస్తుంది అంటే, అరే ఇది కూడా గ్రీన్ క్యాప్సికమ్ అయితే మనకందరికి మ్యాచింగ్గా ఉండేది. సో రెడ్ క్యాప్సికమ్ అనమాట. ఓకే, సో ఈ రెడ్ క్యాప్సికమ్తో మీరు చక్కగా మీకు తెలిసిన ఏదైనా టేస్టీ డిష్ మాకు చేసేయచ్చు.
అంటే మీకు గ్రీన్ క్యాప్సికమ్తో తెలిసినా దాన్ని కూడా ఇందులో ఇలా చేసేయచ్చు పర్వాలా, ఎందుకంటే క్యాప్సికమ్స్ మనకి ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ ఒకటే కదా. సో క్యాప్సికమ్తో మీకు చక్కగా వచ్చిన మంచి వెరైటీ ఏమైనా ఈరోజు మాకు చేసి చూపించండి. ఓకే. ఓకే. సో మాధురి గారు మరి ఏం చేస్తారు క్యాప్సికమ్తో? నేను రెడ్ క్యాప్సికమ్ మసూర్ దాల్ ఫ్రై చేస్తానండి. రెడ్ క్యాప్సికమ్ మసూర్ దాల్ ఫ్రై. సో మీరేం చేస్తారు? స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్. స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్. ఓకే. సో మాధురి గారు ఫస్ట్ వంట చేసేస్తారా? ఓకే అండి, మరి రెడ్ క్యాప్సికమ్ మసూర్ దాల్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రెడ్ క్యాప్సికమ్ మసూర్ దాల్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మాధురి గారు మొదలు పెడదామా? ఓకేనండి. ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఓకే. సో ఓన్లీ వెల్లుల్లి తీసుకుంటున్నారా? అల్లం అక్కర్లేదా? అల్లం అవసరం లేదండి. ఓకే. వెల్లుల్లిపాయ వేగాక జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఓకే. సో జనరల్గా మనం పప్పు అనగానే ఎక్కువ పప్పు అంటే పల్చగా చేసుకుంటాం కదా, మీరు ఇక్కడ దాల్ ఫ్రై ఫ్రై చేస్తున్నారు. నెక్స్ట్ తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మూత పెడదామా? పెడదామండి. సో పప్పు ఏంటి ఉడికించేసి పెట్టారా? ఆల్రెడీ ఉడికించి ఉంచుకోవాలండి. ఓకే. సో అది మనం డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. సో దీని అంటే ఎర్ర కందిపప్పుతోనే బాగుంటుందా, మామూలు కందిపప్పుతో? మామూలు కందిపప్పు కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందా? ఓకే. కలుపుకో. నెక్స్ట్ టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఓకే. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఓకే. సో కొంచెం వేసారు, మళ్ళీ తర్వాత యాడ్ చేస్తారా? మళ్ళీ యాడ్ చేస్తాను. ఓకే. పసుపు కూడా. కొంచెం కారం కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఓకే. ఫ్లేవరింగ్ బాగుంటుంది ధనియాల పొడి వేస్తే. కొంచెం మసాలా టచ్ ఉంటుంది కదా మనకి. అవునండి. కలిపేసాను. సో ఇవంటే మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసారా రెసిపీ? ఒకసారి చూసి ట్రై చేశారు. వెరీ నైస్. సో వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటారా? వెరైటీస్ ఇంట్రెస్ట్ కుకింగ్? ఓకేనా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఇంట్రెస్ట్ నేర్చుకోండి అని చెప్పట్లా. ఇంట్రెస్టేనా? ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ గా ఉండేదాన్ని. హౌస్ వైఫ్ గా ఉండేవాళ్ళు అంటే ఈ మధ్యన 6 months కాంట్రాక్ట్ వర్క్ అది చేశాను అనమాట. ప్రస్తుతానికి మళ్ళీ ఖాళీ, అందుకని అలా అన్నాను. మీరు ఎలా చెప్పారంటే నేను అదివరకు ఉద్యోగం చేసేదాన్ని, ఈ మధ్య మానేశాను. హౌస్ వైఫ్ గా ఉండేదాన్ని, ఇప్పుడు వర్క్ చేస్తున్నారా? అయితే మళ్ళీ మానేశారు? ట్రైల్లో ఉన్నాను, మళ్ళీ ట్రైల్లో ఉన్నారు. అందాక ఖాళీ అనండి. అప్పటిదాకా మళ్ళీ హౌస్ వైఫ్ అనమాట. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? ఆయన సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. నెక్స్ట్ తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. సో రెడ్ క్యాప్సికమ్ వేసేసుకోవాలి. ఓకే, వేయండి. బాగుంది కలర్ఫుల్గా. చూద్దామా ఒకసారి? చూద్దామండి. ఇందులో కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలండి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తారు? ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు మరి కొంచెం ఉప్పు సరిపడినంత వేసేసుకుందాం. ఓకే. ఒక 2 minutes మగ్గనిద్దామండి. ఓకే. సో పప్పు ఎలాగో ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి తర్వాత మనకి అది వేసేస్తే జస్ట్ అలా కదుపుకొని తీసేయటమేనా? అంతేనండి. ఓకే. చూద్దామా? చూద్దామండి.
ఓకేనా? ఓకేనండి. నెక్స్ట్ టైం వేయొచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న దాల్ని వేసేద్దామండి. ఓకే. వాటర్ కొంచెం వాటర్ వేసుకోవాలండి. రెడ్ దాల్ ఏమో మనకి ఎల్లోగా అయిపోయింది, రెడ్ క్యాప్సికమ్ ఏమో చక్కగా బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పప్పు కొద్దిగా ఈ క్యాప్సికమ్ ఇవన్నీ కలిపి ఉడికించేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా పప్పుకు కూడా వస్తుంది కదా, కొంచెం ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్. అవునండి. ఓకే, ఇంకేసేది ఏం లేదా ఇందులో? ఇంకా ఏం లేదండి. ఇవేమిటి ఇవన్నీ పక్కన పెట్టారు? లాస్ట్లో తాలింపు. మళ్ళీ తాలింపు పెట్టాలా దీనికి? అవునండి, నెయ్యితో పెడితే ఫ్లేవర్ బాగుంటుంది పప్పుకి. ఓహోహో, చూద్దామండి ఒకసారి మాధురి గారు. చూద్దామండి. ఓకేనా? ఈలోపు పోపు రెడీ చేసుకుందామండి. రెడీ చేద్దామా? ఓకేనండి. అది అలా ఉంచేస్తారా? మూత పెట్టినా? పెట్టండి. నేను వేయనా? ఎంత వేయను? ఒక స్పూన్ వేయనా? ఓకేనండి. చాలా ఈ నెయ్యి సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేయాలండి. చూడండి, ఇది చాలా సరిపోతుందండి. ఇలా ఆ పట్టిన వేయనా? ఇలాగే వేసేయండి. ఇవన్నీ వేసేనా? వేసి ఇది ఒకసారి ఇవన్నీ కలుపుదా. అంతేనా? కరివేపాకు ఏం లేదా ఇందులో? దీనికి అవసరం లేదు. ఓకే, నిదానంగా కలుపుకోండి. కట్టేయచ్చా? కట్టేయచ్చండి. పోపు వేసేద్దామా? వేసేద్దామండి. నైస్. సో ఫైనల్గా నెయ్యితో పోపు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అవునండి. ఓకే, చివరిగా కొత్తిమీర గార్నిష్ వేయండి. కప్పేస్తారా ఏమిటి మొత్తం దాన్ని కొత్తిమీరతో? లేదండి. ఓకేనా? ఇదిగో మీ ప్లేట్లో పెట్టేసి. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. మళ్ళీ నాకే ఇవ్వండి. సో రెడ్ క్యాప్సికమ్ మసూర్ దాల్ ఫ్రై రెడీ. రెడీ అండి. ఓకే ఓకే అండి, రెడ్ క్యాప్సికమ్ మసూర్ దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రెడ్ క్యాప్సికమ్ మసూర్ దాల్ ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా ఎర్ర కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ఉడికించిన ఎర్ర కందిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని క్యాప్సికమ్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రెడ్ క్యాప్సికమ్ మసూర్ దాల్ ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఉలెన్ దుస్తుల్ని ఉతికేటప్పుడు ఒక స్పూన్ గ్లిసరిన్ కలిపిన నీళ్ళల్లో ఉలెన్ దుస్తుల్ని ముంచి తీసినట్లయితే అవి ష్రింక్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, మరి రెడ్ క్యాప్సికమ్ మసూర్ దాల్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. సో శ్రవంతి గారు రెడీయా? మీరు స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ అన్నారు కదా. ఓకే ఓకే, మరి స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ ½ కిలో, ఉడికించిన బంగాళదుంపలు 2, పన్నీర్ తురుము ½ కప్పు, ఉడికించిన క్యారెట్ చిన్న ముక్క, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పంచదార 1 టీ స్పూన్, జీలకర్ర పొడి ½ టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ స్టఫ్ రెడీ చేసుకోవాలా? అవునండి.
ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్. ఓకే. అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఓన్లీ అల్లం ఒకటే? అల్లం ఒకటి. నెక్స్ట్ జీరా అండి. ఓకే. జీరా పౌడర్ కూడా వేసేసుకోవాలి. జీలకర్ర పొడి. పెప్పర్ పౌడర్. ఇందులో ఆనియన్స్ అట్లా ఏం లేదు? ఏం లేదండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. ఓకే. కొత్తిమీర కూడా వేసుకొని కలిపి. ఇప్పుడు దీనికి ఏంటి ఆలు బేసా? ఆలు పన్నీర్ అండి. ఓకే. ఇందులో సాల్ట్ అక్కర్లేదా? వేస్తాను. ఆలు తర్వాత వేసేసి సాల్ట్ మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలా? ఓకే. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్. రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే. ఇప్పుడు ఆలు పన్నీర్ స్టఫ్ చేసుకొని అది అందులో వేసేసి కలిపి. ఆలు పన్నీర్ స్టఫ్ చేసుకోవాలా? ఆలు పన్నీర్ మిక్స్ చేసుకోవాలా? ఓకే. ఓకే. అందులో ఇక్కడ పెట్టుకొని మిక్స్ చేసుకో. సో పన్నీర్ తురిమేశారు. సో అది ఉడికించిన బంగాళదుంప. సో ప్లెయిన్ ఆలు కాకుండా దాంట్లో కొంచెం పన్నీర్ మనం వెజిటబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ మన చాయిస్. ఓకే. అది మొత్తం ఆలు అంటే పన్నీర్ బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని బంగాళదుంపకి దీనికి పట్టేయాలా? ఓకే. ఓకే. క్యారెట్ కూడా వేసుకుంటాం. క్యారెట్ అది కూడా ఉడికించి పెట్టారా? మరి అది కూడా ఇందులోనే మెదిపేయచ్చుగా ఇందాక? ఇది కట్ చేసుకోవాలి కాకపోతే. ఓ మీరు మెదిపేస్తున్నారా? ఓకే. ఇలా దీనిపైన క్యారెట్ కి మనం బీనీస్ మన చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు. అలాంటివి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. సో జనరల్ గా చాలా మంది స్టఫింగ్ వెరైటీస్ అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, సో కాస్త అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం టైం కి కొంచెం ప్లాన్డ్ గా చేసుకుంటే ఇలా అన్ని ఉడికించి పెట్టుకొని ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. సాల్ట్ వేసుకుందామండి. ఓకే. షుగర్ వేద్దామండి కొద్దిగా. షుగర్ కొద్దిగా ఆ టేస్ట్ కూడా బాగుంటుందా? బాగుంటుంది. స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. రెడీయా? ఆఫ్ చేయనా స్టవ్? ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం క్యాప్సికమ్ లో పెట్టేసుకోవటమేనా? ఓకే. సో క్యాప్సికమ్, సో దాన్ని మీరు నిలువుగా కట్ చేశారా? ఇప్పుడు మనం ఇందులో స్టఫ్ చేసుకుందామండి. దీన్ని మనం కావాలంటే ఇలా హాఫ్ కి కూడా చేసుకోవచ్చు, అంటే ఒక బౌల్ లాగా. ఓకే. సో అప్పుడైతే మనం అంటే ఫ్రై అది చేసుకుంటున్నా కింద పడిపోకుండా బాగుంటుంది. నైస్. ఏం చేస్తుంటారు శ్రవంతి గారు మీరు? నేను బ్యూటిషియన్ అండి. బ్యూటిషియన్. నాకు ఒక బాబు నిహాల్ 1.5 years. ఓకే అండి. రెడీయా? రెడీ. అక్కడ ఉంది మా ఓవెన్, మీరు వెళ్ళి అందులో పెట్టేసుకోవచ్చు. ఎన్ని మినిట్స్ కుక్ చేయాలి దీన్ని? 10 minutes. 10 minutes. ఓకే. సో అది 10 minutes అయితే మనకి అయిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు దాంట్లోంచి తీసి ఇంకా సర్వ్ చేసేసుకోవటమే కదా. సో ఇది ఎలా అంటే స్నాక్ లా తింటే బాగుంటుందా, లేకపోతే పూరి చపాతీ లాంటి వాటిల్లో కూడా? ఓకే. ఓకే. సో మన చాయిస్ కదా, ఇంకా సైడ్ డిష్ గా అయినా దేంట్లోకైనా కూడా పెట్టుకోవచ్చు.
ఓ నైస్, అయిపోయింది. చూస్తారా వెళ్ళి తీసుకెళ్ళండి ప్లేట్. అయిందండి? అయింది. మంచి స్మెల్ వస్తుంది. మనం కావాలంటే దీని మీద సమ్ చాట్ మసాలా ఇట్లాంటిది కూడా స్ప్రింకిల్ చేసి తీసుకోవచ్చు కదా. ఏం వేస్తున్నారు? కొత్తిమీర. ఓకే రెడీ. సో స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ రెడీ. నైస్. ఓకే అండి, మరి స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం పేస్ట్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పన్నీర్, బంగాళదుంప మిశ్రమం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన క్యారెట్ మెదిపి దీనిలో వేసి ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని అవెన్ లో ఉంచి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్ రెడీ. ఓకే అండి, మరి రెడ్ క్యాప్సికమ్ తో 2 రకాల వెరైటీస్ రెడీగా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా మేము కూడా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో రెడ్ క్యాప్సికమ్ మసూర్ దాల్ ఫ్రై, ఇంకొకటేమో స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్. సో టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి. సో ముందు మసూర్ దాల్ చూసేద్దాం. ఓకే. బాగుంది, మంచి ఘాటు ఘాటుగా, పుల్ల పుల్లగా. నైస్. సో నెక్స్ట్ స్టఫ్డ్ రెడ్ క్యాప్సికమ్. బాగుందండి. క్యాప్సికమ్ బాగానే సాఫ్ట్గా అయింది. నైస్. సో ఆలు ఇది కాకపోతే పైనుంచి కొంచెం ఏమైనా జల్లుకొని ఉంటే ఇంకా టేస్టీగా ఉండేది కదా రాజు గారు. అవునండి. సో ఎలా ఉన్నాయి 2 వంటలు? 2 కూడా బాగున్నాయి. అంటే ఇలా క్యాప్సికమ్తో మనం అంటే స్నాక్స్ లాగా ఇప్పుడు హాలిడేస్లో కూడా ఉంటాయి పిల్లలకి, రకరకాలు చేసి ఇస్తుంటే కొంచెం కొత్త వెరైటీస్ కూడా తిన్నట్టుగా ఉంటుంది. సో అలాగే క్యాప్సికమ్ కాంబినేషన్లో మసూర్ దాల్, సో ఎర్రకంది పప్పు, ఇది కూడా వెరైటీగా చాలా బాగుంది. 2 కూడా బాగున్నాయి. సో ఇలా అంటే మనం స్నాక్స్ ఐటమ్ ఇలాంటి చేసుకునేటప్పుడు మీరు స్టార్టింగ్లో ఏంటంటే పొడులన్నీ వేశారు కదా, సో అది కొంచెం ఎండింగ్లో వేసుకుంటే వాటి తాలూ కొంచెం ఫ్లేవర్స్ అని కొంచెం ఎక్కువగా తెలుస్తాయి. సో మీరు వేసారు, జీరా పొడి వేసారు, తర్వాత మిరియాల పొడి వేసారు, కానీ సో ముందుగా నూనెలో వేయడం వల్ల అది కొంచెం బర్న్ అవుతుంది. సో మీరు అందుకే అన్ని ఫైనల్ గా యాడ్ చేస్తాం. సో మీరు కూడా ఏంటంటే కొంచెం ఎండింగ్ లో వేస్తే ఆ టేస్ట్ అన్ని కూడా కొంచెం తెలిసాయి. సో ఆ టేస్ట్ మనకు మాక్సిమం ఏంటంటే మనకు క్యాప్సికమ్ టేస్ట్ తెలుస్తుంది. దీంట్లో స్టఫ్ మీరు వేసిన స్టఫింగ్ తెలుస్తుంది, దాంట్లో ఫ్లేవర్స్ వేయకుండా దాంట్లో అంతగా తెలియట్లేదు. సో మనం ఆలు యాడ్ చేసుకున్నప్పుడు పైనుంచి ఆ ఫ్లేవర్స్ వేస్తే ఆలు బాగా మిక్స్ అయిపోతుంది. ఆ టేస్ట్ అనేది మనం తినేటప్పుడు తెలుస్తుంది అనమాట. ఎప్పుడైనా కానీ మనం చేసేటప్పుడు డిష్ లోకి ఆయిల్ లో అనేది ముందుగా వేసుకోకూడదు, ఏ పొడిలో అయినా కానీ. ఇంకొంచెం సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేయొచ్చు దీంట్లో. డిష్ పరంగా ఓకే, బాగున్నాయి. సో ఈరోజు బెస్ట్గా మసూర్ దాల్ ఫ్రై. నైస్. సో మాధురి గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి మాధురి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మాధురి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. శ్రవంతి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్, 2 కూడా బాగున్నాయి వంటలు. చక్కగా ఈరోజు మంచి వెరైటీస్ చేసి చూపించినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఓకే, మరి రెడ్ క్యాప్సికమ్ తో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. దుంపకూరల్ని ఉడకపెట్టే ముందుగా వాటిని నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత ఉడకపెట్టినట్లయితే అవి త్వరగా ఉడికిపోతాయి. ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చూపించిన వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన తోటకూర మామిడికాయ పప్పు, తోటకూర మామిడి తురుము, కందిపప్పు, ఇవి మనం రెగ్యులర్గా చేసుకునేదే కదా. కానీ స్పెషాలిటీ ఏంటి అంటే పప్పుతో పాటు మనం తోటకూర తీసుకోవడం కూడా కామనే. మామిడి తురుము, చింతపండు బదులుగా మామిడి తురుము ఈ సీజన్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. చింతపండులో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. సో సాధారణంగా కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. దాని బదులుగా సీజన్లో అవైలబిలిటీ ఉన్న ఈ మామిడి తురుము లాంటివి ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. మామిడికాయ తురుము ఎక్సలెంట్ అండి. అసలు అంటే రోజు కూడా ఏదో ఒక రకంగా తీసుకుంటే కూడా కాస్త మనకు దాని నుంచి మేలు జరుగుతుంది. సో పప్పులో, బేసిక్ పప్పులో ఇలా తోటకూర మామిడి తురుము యాడ్ చేయడం మూలాన మనకు ఆ పూటకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా మనం సమకూర్చిన వాళ్ళం అవుతూ ఉంటాం. ఇట్స్ అ బ్యాలెన్స్డ్ డైట్, కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ అండ్ హెల్దీ. సో సమ్మర్లో లైట్గా తినాలి, ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు సిస్టమ్కి అని చెప్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఓన్లీ రైస్ ఇలాంటి పప్పు తీసుకున్నా అన్నీ ఉన్నాయి. ఏవి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, తోటకూర మూలంగా ఆకుకూర ఉంది, మామిడికాయ మూలంగా వెజిటబుల్ కూడా ఉంది. ఇక వేరే ఏవి కూడా యాక్చువల్లీ అక్కర్లేదు పోషక విలువల యాంగిల్ నుంచి చూస్తే. బాగుందండి, నోట్ చేసుకోవచ్చు. సమ్మర్ స్పెషల్లో చూసిన పపాయ లస్సీ, పపాయ, పెరుగు, సబ్జా గింజలు, షుగర్. సబ్జా గింజలు వాడడం సమ్మర్లో మళ్ళీ మనకు మంచిదేనే అందరికీ కూడా తెలుసు. సో దానిని మనం పపాయతో ఒక పంచ్ లాగా అంటే ఒక జ్యూస్ లాగా చేసుకోవడం చాలా బాగుందండి. షుగర్ అగైన్ మనకు అంత మంచిది కాదు. డెఫినెట్గా 100% మనం షుగర్ని మైండ్ నుంచి తీసేస్తూ మనం వంటలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయడం నేర్చుకోవాలండి. అసలు షుగర్ షాప్ చేసుకొని అంటే కొనుక్కొని ఇంటికి రాకూడదు అసలు. సరే ఇంకేముంటాయండి ఆప్షన్స్ అంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హనీ, తాటి బెల్లము, మామూలు బెల్లము ఇలాంటివి మనం తీసుకోవచ్చు. స్వీట్స్ కూడా, జ్యూసెస్ కూడా, హోమ్ మేడ్ స్వీట్స్ ఎప్పుడు కూడా ప్రాబ్లం కాదు. బయట తీసుకొని కొనుక్కొని వచ్చేవే మనకు హానికరమైనవి, అవే మనకు జబ్బులకు దారి తీసేవి కూడా. సో పపాయ లస్సీ చాలా బాగుందండి. ఇది కూడా మనకు సీజన్ తగినట్టుగా ఉంది. ఊరించే వంటలో చూసిన రెడ్ క్యాప్సికమ్, మసూర్ దాల్ ఫ్రై, అలాగే స్టఫ్డ్ క్యాప్సికమ్. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్కి తేడా ఉందా అంటే కలర్స్ అన్నీ కూడా న్యాచురల్గా వచ్చిన కలర్స్ అండి. మీరు గ్రీన్ క్యాప్సికంలో ఉన్న పిగ్మెంట్ వేరే, రెడ్ క్యాప్సికమ్ కారణమయ్యే కలర్ వేరే. సో ఈ రెండు కలర్స్ కూడా మనకు వేరే వేరే బెనిఫిట్స్ మన బాడీకి అందిస్తాయి. గ్రీన్ క్యాప్సికంలో ఉన్న బెనిఫిట్స్ కంటే కాస్త డిఫరెంట్గా మనకి ఏముంటుందంటే రెడ్ క్యాప్సికంలో విటమిన్ ఏ కాస్త మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మసూర్ దాల్ గురించి చిన్న మాట. జనరల్గా కందిపప్పు, ఎర్ర కందిపప్పు డిస్కషన్ మనం తీసుకొని వస్తే మసూర్ దాల్లో అడల్టరేషన్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కాస్త దాన్ని తక్కువ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలా తీసుకోవడానికి ఓకే, కానీ ఎర్ర కందిపప్పు కంటే మామూలు కందిపప్పు సుపీరియర్ అండి, చాలా మంచిది కూడా. సో ఈ రెసిపీ బాగుందండి, నోట్ చేసుకోవచ్చు. స్టఫ్డ్ క్యాప్సికమ్ ఒక సూపర్ ఈవినింగ్ స్నాక్. చిల్డ్రన్, పిల్లలు అందరూ కూడా ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ ఏదో షాప్లో నుంచి తీసుకొచ్చి ఎవరో కుక్ చేసి ఎక్కడో అన్హైజీనిక్గా చేశారా, హైజీనిక్గా చేశారా అని తెలియకుండా అలా చేయడం కంటే సింపుల్గా ఇలాంటివి మనం చేసి ఇచ్చినా బాగుంటుందండి. పెద్ద హంగామా కూడా లేదు. అంటే రెడ్ క్యాప్సికమ్, తర్వాత బంగాళదుంపలు, క్యారెట్, పన్నీర్, వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్, వెజిటబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. పన్నీర్ వేసాం కాబట్టి పిల్లలు ఇంకా హ్యాపీగా ఇష్టంగా కూడా తీసుకుంటారు. పిల్లలకే కాదండి, ఇలాంటి స్నాక్స్ అందరికీ కూడా ఉపయోగకరమైనవి. సో 4 రెసిపీస్ కూడా మనకు చాలా ఉపయోగకరమైనవండి. రోజువారీ డైట్కి బాగా ఉపయోగపడుతుంది. నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించవచ్చు. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, ఈరోజు మీరు చేసిన 2 వెరైటీస్ బాగున్నాయి అండ్ అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన ఊరించే వంటలు కూడా టేస్టీగా ఉన్నాయి కదా. అవునండి. సో థ్యాంక్ యూ రాజుగారు, మంచి వంటలు చూపించినందుకు. వెల్కమ్ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు మా ప్రోగ్రామ్ పై అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.